నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర పిక్టాకు స్వాగతం. ఆపరేషన్ కంగారుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులకు ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి. ఇటీవలే మావోయిస్టు వాంటెడ్ ఇడ్మా మారేడుమిల్లులో జరిగిన ఎన్కౌంటర్ మృతి చెందగా తర్వాత పలువురు మావోయిస్టులు మాత్రం అగ్రనాయకులు ఎన్కౌంటర్లో మరణించారు. కొంతమంది సీనియర్లు స్వచ్ఛందంగా ఆయుధాలు వీడుతున్నారు. తాజాగా అగ్ర కమాండర్ దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి పోలీసులు ఎదురు లొంగిపోయారు. ఇక ఈ మావోయిస్టు పార్టీకి ఎండ్ కార్డ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన సమయానికల్లా టార్గెట్ పూర్తి చేశారా లేదా? మావోయిస్టులు నిజంగానే పురుడు పోసుకుంటున్నారు, రోజు అంటున్నారు. నిజంగానే పురుడు పోసుకుంటున్నారా? ఫుల్ స్టాప్ పడుతుందా? అదే ఇవాటి బిగ్టాక్లో ఇలాంటి అంశాలపైనే ఇవాళ బిగ్టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్టాక్లో పాల్గొంటున్నారు జయరామ్ గారు, తాటికాయల జమున గారు, విశ్లేషకులు, అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ నాయకులు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, టీపీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గౌని ఐలయ్య గారు, సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధ్యక్షులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. నిజంగానే ముందుగా జయరామ్ గారు మావోయిజం అంటేనే ఒక బడుగు బలహీన వర్గాల కోసం, పీడిత ప్రజల కోసం, దాహిదారి వేతల కోసం, లేదు అంటే అగ్రవర్ణాల తొనగదొక్కోవడం కోసం మావోయిస్టులు పుట్టింది, పురుడు పోసుకుంది. నిజంగా అప్పటి జరిగినటువంటి సిచ్యువేషన్లో వివేకాంతలు అంటే మొత్తం మీద ప్రజలను కావచ్చు, తనలను కావచ్చు మభ్యపెట్టి హింసించి రక్తాలు నీడలాడిగా భూస్వాముల పెత్తందారులకు ఇవన్నిటికి కూడా పోరాడింది మావోయిస్టు. నిజంగా రాడికల్స్ అంటే సిపిఐ సిపిఎం ఇలా కాకుండా రాడికల్స్ ఉద్యమం బాట అంటే లోపలికి వెళ్ళాలి. నిజంగా తుపాకులు ధరిస్తేనే భయంతో మాత్రమే ఛేదించాలనే మావోయిజం లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రజలకు పురుడు పోసుకున్నటువంటి మావోయిస్టులు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ నిజంగానే మావోయిస్టుల రహితంగా రాజ్యాంగం తీసుకురావాలి, ఇండియాలో మావోయిజం అనేది ఉండకూడదు అనేది 2024 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. నిజంగా ఆపరేషన్ కంగారు పేరుతోటే తీసుకొచ్చినటువంటిది. మార్చి 31, 2026 వరకు అంతమొందించాలి. ఇక మావోయిజం అనేది ఉండకూడదు. ఎక్కడ చూసినా అది ఏ రాష్ట్రమైనా నిజంగానే ఇండియాలో ఏ రాష్ట్రమైనా కానీ మావోయిజం అనేది ఉండకూడదు. ఎందుకంటే మావోయిస్టులు ఎక్కడ చూసినా కానీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రోడ్లో వేస్తే కాంట్రాక్టులను చంపేస్తున్నారు, బళ్ళు కాలబెడుతున్నారు. నిజంగానే ఒక ప్రాజెక్టులు తీసుకురావాలంటే పేల్చేస్తున్నారు. గతంలో కూడా ఒక వైర్లెస్ సెట్లు కావచ్చు, లేదంటే టెలిఫోన్ సంభాషణ కావచ్చు, ఎక్కడ చూసినా కానీ టెలిఫోన్లు పేల్చేశారు. అప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిఎస్ఎన్ఎల్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన సెల్ ఫోన్లకు టవర్లను కావచ్చు, ఇవి ఎక్కడెక్కడ చేసేసారు, పాల్గొడుతున్నారు. ఎక్కడ దొరికినా కానీ పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ప్రజలను, ప్రజా నాయకులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, మాజీ సర్పంచులను, లేదంటే వార్డు మెంబర్లను తీసుకువెళ్ళి ఊచకోత కోసి ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారు. ఇలాంటి పౌరుషాల నేపథ్యంలోనే ఇక మావోయిస్టులు అనేది ఉండకూడదు అనేది తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. అమిత్ షా చెప్పాడు గట్టిగానే. ఎందుకంటే 2026 మార్చి కల్లా స్వచ్ఛందంగా లొంగిపోతే బతుకుతారు, లేదు అంటే మీ ఇష్టం జరిగేది చూస్తారు అని చెప్తున్నారు. ఇదే విషయంలో నిజంగానే మావోయిస్టులు ఈరోజు దేవ్జీతో పాటు 3 అగ్రనాయకులు కూడా లొంగిపోయారు. వారు 25,000 రివార్డు అంటే ఒక్కొక్కరు దేవ్జీకి ₹1,00,00,000 రివార్డు ఉంది. అదేవిధంగా కొంతమందికి రివార్డులు ఉన్నప్పటికీ మాత్రం చాలా కేసులు అంటే అప్పటి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అల్పిరి ఘటనకు సంబంధించి కూడా దేవ్జీ పాల్గొన్నాడు. ఆ దేవ్జీకి సంబంధించిన నేపథ్యంలోనే ఇప్పటివరకు అతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఒక్కొక్కరిపైన రివార్డులు కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. దేవ్జీకి మొత్తం మీద తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ సెంట్రల్ కమిటీ సభ్యునిగా లొంగిపోయాడు. అతనికి కూడా ₹25,000 నగదు బహుమతి ఇచ్చారు. మల్లాజీ రాజిరెడ్డి అలియాస్ సగ్రామ్ సెంట్రల్ కమిటీ మెంబరు, అతనికి కూడా 25,000. బడే చొక్కరావు అలియాస్ దామోదర్, అదేవిధంగా నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న స్టేట్ కమిటీ సభ్యులు. ఇట్లనే ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వీరు కూడా లొంగిపోతారని పోలీసులు చెప్తున్నారు. వీరు లొంగిపోయిన వాళ్ళ మాటలు కూడా విన్నాం. నిజంగానే మావోయిస్టులు ఇక పుట్టరు అనేది పోలీసు వాళ్ళు చెప్తారు, మనుగడ లేదు అని. కానీ మావోయిజానికి అంతం లేదు అనేది ఇప్పుడు లొంగిపోయినటువంటి నక్సల్ చెప్తున్నారు, మాజీ నక్సల్స్. ఎలా చూడొచ్చండి?
మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. అంటే ఇక్కడ 2 అంశాలను గమనించాలి. ఒకటొచ్చేసేమో ఆపరేషన్ కగార్ మార్చి 31కు మావోయిస్టులను అంతమొందిస్తాము. లేదు అనుకుంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవాలి అనే దాన్ని ఒక హుకుం జారీ చేశాడు సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా. సో దానికి అనుగుణంగానే అనేక ఎన్కౌంటర్లు, భారీ ఎన్కౌంటర్లు, అన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి. అవన్నీ మనం చూసాము. సో ఇప్పుడు కొంతమంది డెఫినెట్గా లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇది ఆ హుకుం జారీ చేయటాలు, లొంగిపోవటాలు కంటే కూడా ఎవరమైనా కూడా విశ్వసించేది తుపాకీ గుట్టాన్ని కాదు. మనం అందరం విశ్వసించేది తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం రాదు. సో మన భారత రాజ్యాంగం ఒకటి కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ పరంగా ఏ పోరాటాలైనా చేయొచ్చు, ఏ పోరాటాలైనా నిర్మించవచ్చు. అది చట్టం మన కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉంటే డెఫినెట్గా ప్రజల పక్షాన మాట్లాడవచ్చు. ఇప్పుడు మనం అందరం చేస్తున్నది అదే పని. సో ప్రభుత్వం మీద, సో ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతినిధి ఉంటే మిగతా ప్రతినిధులంతా రకరకాల ఆర్గనైజేషన్ నుంచి, పాలక పార్టీ నుంచి కాకుండా ప్రతిపక్ష పార్టీ, ఇతర పార్టీల నుంచి ఉంటుంటారు. ఇది సహజం. ఎందుకంటే ఇదంతా ప్రశ్నించేదానికి మనకు రాజ్యాంగబద్ధంగా మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి. ఇక్కడ తుపాకీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి మీరు ఇంట్రోలో చెప్పినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయనే ఉద్దేశంతో దీన్ని బ్యాన్ చేశారు. సో ఇప్పుడు దాని మీద కఠిన చర్యలు తీసుకున్నారు, కఠినంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు లొంగిపోవాల్సి వస్తుంది, లొంగిపోతున్నారు. కానీ ఇది చరిత్ర నిరంతరంగా ఉంటుందా పోతుందా అంటే ఉద్యమాలు అనేటిని ఎవడు అణచివేయలేరు. ఉద్యమాలకు రూపాలు వేరుంటాయి. ఈరోజు మావోయిస్టు ఉద్యమానికి తుపాకులు ఉంటాయి. సో మనం చేసే ఉద్యమానికి పెన్నులు ఉంటాయి, బుక్కులు ఉంటాయి, మాటలు ఉంటాయి, ప్రశ్నించడం ఉంటుంది. మనది చేసే ఉద్యమం అంటే ఉద్యమాలను ఎవరు దాన్ని అణచివేయలేరు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉద్యమం చేస్తుంటుంది, బీజేపీ ఉద్యమం చేస్తుంటుంది, ప్రజలు ఉద్యమం చేస్తుంటారు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉద్యమం చేస్తుంటుంది, ఇతర పార్టీలు అన్ని ఉద్యమాలు చేస్తుంటాయి. ఉద్యమాలకు రూపం లేదు. అప్పుడు ఆ టైం లోపల ఆ సమస్య మీద ఉద్యమించడం అనేది ప్రజారక్షణ కోసం. తుపాకులు లేకుండా, హింసను ప్రేరేపించకుండా, హింసాత్మక చర్యలు లేకుండా రాజ్యాంగబద్ధంగా చేసే ఏ ఉద్యమైనా కూడా గౌరవించాల్సిందే ప్రభుత్వము. సో ఇక్కడ తుపాకుల గొట్టవం ద్వారానే రాజ్యాధికారం రావాలి అనేది ఏ హింసనైనా ప్రతిఘటించాల్సిందే ప్రజలు, ప్రభుత్వాలు కూడా. సో ఇప్పుడు అదే జరిగింది, అదే జరుగుతుంది. ఇక ఇది చరిత్ర అంటే డెఫినెట్గా చరిత్రనే. ఆ చరిత్ర ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. లైవ్ ఎగ్జాంపుల్, నిన్న మొన్న జరిగిన ఎగ్జాంపుల్ ఒకటి. కుమ్మర అనే గ్రామము, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, తన కులము వ్యక్తులు, శ్రీనివాసరెడ్డి, మైపాల్ రెడ్డి, కొంతమంది రెడ్లు ఒక పసిగుడ్డును, చాకలి కుటుంబానికి చెందిన ఒక అతను మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఇద్దరు దంపతుల్ని ఆ కుటుంబం గౌరవించి వాళ్ళు టెంపుల్కి వెళ్ళేసి ఆ టెంపుల్ దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఈ కుటుంబం మీద ఒక రాక్షస చర్య చేసింది. ఎందుకు అంటే వాళ్ళకు నచ్చిన వ్యక్తికి ఓటేసిందనే ఒకే ఒక కారణంతో ఆ కుటుంబం 100 రూపాయలు ఇస్తే తప్ప దేవుడి దర్శనం చేయదన్నప్పుడు వాళ్ళు ప్రతిఘటించినందుకు, ప్రశ్నించినందుకు ఒక పసిబిడ్డ ప్రాణం తీయడంతో పాటు అక్కడ ఉన్న గణేష్ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది, అతని భార్యకు సంబంధించిన బ్రదర్ని కొట్టి చంపేంత పరిస్థితి తీసుకెళ్తే ఆ ప్రతిఘటించే క్రమం లోపల పసిబిడ్డను కూడా కాళ్ళతో తన్నీళ్ళు అనేది ఒక అంశం. శ్రీనివాసరెడ్డి, ఇతర కొంతమంది వ్యక్తులు, రెడ్లు, 8 మంది రెడ్ల మీద కేసు బుక్ చేయాల్సి వస్తే పోలీసులు మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ అక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా రెడ్లు కావడం గమనించాల్సిన విషయం. అక్కడ ఉన్న ఎమ్మెల్యే రెడ్డి కావడం మనం గమనించాల్సిన విషయం. హోమ్ మినిస్టర్ రెడ్డి కావడం గమనించాల్సిన విషయం. ముఖ్యమంత్రి రెడ్డి కావడం గమనించాల్సిన విషయం. ఆ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యులుగా ఉండటం ఇంకా ఇంకా గమనించాల్సిన విషయం. ఇక్కడ పోరాటాలు జరిగినాయి. అనేక ప్రజాప్రతినిధులు, ప్రజలకు సంబంధించి ప్రజా వేదికలను రిప్రజెంటేషన్ చేసే వ్యక్తులు అనేక మంది వెళ్ళేసి అక్కడ దాన్ని డెఫినెట్గా వ్యతిరేకించడంతోనే ఒక కేసు నామరూపాన ఒక కేసు పెట్టిండ్రు. మొదటిసారి కనీసం కేసు పెట్టని పోలీసులు నామరూపాన్ని కేసు పెట్టింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తావు నువ్వు? ఇది ప్రజలు నిన్ను అడుగుతున్న సమస్యని
ఒక బిడ్డను చంపే అధికారం ఎవరికి ఇచ్చిండ్రు? ఈరోజు చాకలి వాళ్ళు టెంపుల్కు రావద్దనే అహంకారము ఒక రెడ్డి కులానికి ఎక్కడ ఇచ్చిండ్రు అనేది ఈరోజు ప్రజలు అడుగుతున్నారు అక్కడ. దానికి నువ్వు ఒక ఆన్సర్ చెప్పలేదు. అంటే నువ్వు కుల అహంకారము మదమని మాట్లాడిన నువ్వు ఈరోజు అదే కుల అహంకారం మదంతో ఇతర కులాల మీద దాడులు చేసి పసి గుడ్డును చంపేంత ఒక రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటే రేపు పాలకుడిగా నువ్వు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతావు అని ప్రజలు అక్కడ ప్రశ్నిస్తున్నారు. నీ ఊరుకు దగ్గర దగ్గర 50 కిలోమీటర్లు ఆ విలేజ్ ఉండేది. నీ కుటుంబ సభ్యులు వాళ్ళు, నీకు కావాల్సిన కులం వాళ్ళు, అంటే ఎవరినైనా చంపేయొచ్చా? అంటే నువ్వు ఈరోజు చావులు కోరుకునే మేము ఉద్యమాలు చేశామా? మా బిడ్డలను చంపడం కోసమే మీరు బతికారా? మా బిడ్డలను చంపడం కోసమే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారా అని ప్రజలు ప్రశ్నించినప్పుడు మీ దగ్గర ఆన్సర్ ఉందా అంటే రేవంత్ రెడ్డి ఈ పాటి వరకు కూడా ముఖం చాటేసి తిరుగుతున్నారు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసే మీడియా ఛానళ్ళు కొన్ని ఆ విషయాన్ని కూడా మాట్లాడకపోవడం అనేది ఇంకొక పెద్ద దుర్మార్గం. రేవంత్ రెడ్డిని నేను కించపరచమని చెప్పట్లేదు, కానీ ఆకాశానికి వెతుతున్న మీరు ఈ రాక్షసత్వాన్ని కూడా ఎందుకు చూపించడం లేదు రేవంత్ రెడ్డికి? ఇప్పటి వరకు తెలియకపోయి ఉండొచ్చు, మీరైనా ఎందుకు చెప్పరు? రేవంత్ రెడ్డి తెలియదు అనేది ఏం లేదు. అక్కడ ఆ గ్రామంలో జరుగుతున్న ప్రతి విషయము రేవంత్ రెడ్డి నోటీసులో ఉన్నది. కానీ వాళ్ళను కాపాడుకుంటూ వస్తున్నదే రేవంత్ రెడ్డి. రేపు కాంగ్రెస్ వ్యక్తులు రేపు మీ ఊర్లలోకి పోయి మీ బిడ్డలను మేము చంపుతాము అని మా ఓట్లు వేయండి, మీ బిడ్డలను మేము తొక్కుతాము, మీ బిడ్డలను మాకు ప్రశ్నిస్తే మేము బట్టలు పిచ్చి కొడతాము అని ఓట్లు అడగండి. ఇదేనా? అంటే ఈ సమస్యలు ఈ రాక్షసత్వాన్ని నుంచి వచ్చిందే మావోయిస్ట్ పార్టీ. సో మావోయిస్ట్ పార్టీ అనేది ఎక్కడి నుంచో ఊర్లో నుంచి ఇంకెక్కడి నుంచి ఆకలి నుంచి ఊరిపడలేదు. ఎక్కడైతే పీడిత వర్గాల నుంచి రాక్షసత్వాన్ని భరించలేక వ్యతిరేకించిన వ్యక్తులే ఈరోజు మావోయిస్ట్ పార్టీ నుంచి ఉన్నవాళ్ళు. ఆ వ్యతిరేక అనేది ఏ మేరకు వెళ్ళింది అంటే రాష్ట్రకు పాము తన పాములనే తిన్నట్టు ఆ పార్టీలో కూడా ఇంకొక కులం అలజడి రేపించింది. అంటే ఇక్కడ కులం అనే దాన్ని అలజడి రేపడింది, అక్కడ కూడా వివక్ష ఉందనే దాన్ని చేసింది. ఇది నేనన్నది కాదు, సత్యమూర్తి గారే అన్న మాట, సత్యమూర్తి గారే ప్రశ్నించిన మాట. ఇది నేను ముందు పెడుతున్నాను. అక్కడ కూడా కులాన్ని ఏమి అతీతులుగా లేరు, అక్కడ కూడా కులం అనేది ఉందని అంటాను. ఇతర చిన్న కులాలు దొరికినప్పుడు ఎన్కౌంటర్లు చేసే పోలీసులు పెద్ద కులస్తులను దొరికితే మాత్రం ఎన్కౌంటర్లు చేయరు అనేది కూడా ఆయనే ప్రశ్నించారు. ఈరోజు మావోయిస్టు పార్టీలో కూడా కులహంకారం ఉందనేది కూడా ఆయనే ప్రశ్నించారు. ఈరోజు అలా న్యూట్రల్గా ఉండాల్సిన మావోయిస్టు పార్టీ ఒక వర్గానికి చేరువై స్వార్థానికి లోనైనప్పుడు అది డెఫినెట్గా ఇబ్బంది పడ్డది, ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నది కూడా. సో అలా అందరూ ఉండరని అన్నాను, అందరూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి. సామాన్యుల మీద కూడా కొన్ని సందర్భాల లోపల ఇబ్బందులు జరిగినవి. సో దాన్ని కూడా ప్రజలు వ్యతిరేకించారు, మావోయిస్ట్ పార్టీలు కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకున్నది. ఇవన్నీ ఒక అంశం. కానీ ఈరోజు ప్రజలకు అనేది ప్రజల కోసం కొట్లాడిన మావోయిస్టు పార్టీలో అనేక మంది అమరులైన మావోయిస్టు పార్టీలకు ఈరోజు ఆస్తులు లేవు. అమరులైన వ్యక్తులకు ఈరోజు వాళ్ళ పేర్లు కూడా సరిగా తెలియదు. అమరులైన వ్యక్తులు ఈరోజు ప్రజల కోసం ఎందుకు చచ్చిపోయారో కూడా ప్రజలకు కూడా తెలియదు, ఈ తరం ప్రజలకు. కానీ ఈరోజు మావోయిస్టు పార్టీ అంటే ఒక తుపాకీతోని హింసించే వ్యక్తులుగానే ప్రజల ముందు చూస్తున్నారు, ఈరోజు కనిపిస్తుంది. ఇదంతా బాధాకరమైన విషయమే, ఇదంతా బాధ్యత లేని విషయమే అని చెప్పొచ్చు. అలాగని చెప్పేసి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఈ మారణ హోమము అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా చర్చలు జరిపి వాళ్ళని పిలిచి మూకుమ్మడిగా రాజ్యాంగబద్ధంగా ఒక పిలుపునిచ్చేసి దాని చర్చ జరపాలని ఎప్పుడూ కోరుకుంటాము, ఇప్పుడు కూడా అదే కోరుకుంటాము. వాళ్ళను ఈరోజు దొంగచాటుగా వచ్చి లొంగిపోవడానికి సేఫ్ గార్డ్ను వెతుకుంటున్నారే తప్ప ఈరోజు స్వతంత్రంగా వచ్చేసి మేము లొంగిపోతాము అనే దాన్ని ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది అనేది ఎవరమైనా కోరుకుంటాం. అందులో వేరే ఇబ్బంది లేదు. ఎవరి చేతిలో కూడా గన్నులు ఉండొద్దు, డెఫినెట్గా గన్నులను వ్యతిరేకిద్దాం. అలాగని చెప్పేసి ఈరోజు
ఒక విలేజ్ కుమ్మరి అనే విలేజ్ లోపల జరుగుతున్న ఈ మారణ కాండను రేవంత్ రెడ్డి, ఒకప్పుడు కులము కుటుంబము ఆ నలుగురు దోపిడి అన్న రేవంత్ రెడ్డి ఈరోజు రెడ్డి కులము అహంకారం అనేది ఒక చాకలి కుటుంబాన్ని నిర్వీర్యం చేసిందనే విషయాన్ని, ఒక పసిబిడ్డ ప్రాణాలు తీసింది, రేపు మీ పాలకులకు ఆ పాపం తగలక మానదు, ఆ పసిబిడ్డ శాపంగా రేపు మారుతుంది, కాంగ్రెస్ పార్టీకి సర్వనాశనం అయిపోతుందని శపనార్థాలు పెడుతున్నారు. అక్కడ బిడ్డలు, అక్కడ తల్లులు, ఆ కడుపు కోత విధించిన ఆ తల్లుల ఆ శాపనార్థాలు ఫలించక ముందు ఈరోజు వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా మీరు వదలకుండా, కాళ్ళు పట్టుకున్నా వదలకుండా అంత రాక్షసంగా బిహేవ్ చేయడం అనేది ఈరోజు సిగ్గుచేటు. ఈరోజు నిజంగా రేవంత్ రెడ్డి కనుక నీతి నియమాలు అనేది ఉంటే వాళ్ళను వెంటనే శిక్ష చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కింద శిక్షలు వేయాలి. అంటే చూసినావా సజ్జనారు, ఎన్కౌంటర్ స్పెషల్ సజ్జనారు, ఇప్పుడు వాళ్ళని పోయి నిజంగా కనుక నువ్వు ఒక నిజమైన పోలీసు అయితే ఎన్కౌంటర్ చేయి. ఆ ప్రజలు కోరుకుంటారు. ఈరోజు పసిబిడ్డని చంపిన వాడిని ఎందుకు వదిలేయాలి? రేపు 100 రేపులు చేసిన దానికంటే ఇంకా ఏ అభంశుభం తిరిగిన 2 నెలల పసిగుడ్డును ఈరోజు చంపిన వ్యక్తులను ఏ ఎన్కౌంటర్లు చేస్తావు చేయి. రైట్ జయరాం గారు, అదే అడుగుతున్నాం మేమందరం. రైట్. నిజంగా మావోయిస్టుల ఉనికి ఇక ప్రశాంతకమైన నిజంగానే లేదంటే మావోయిస్టు భావోజ్వాలాలు ముగిసిపోలేదు, మళ్ళీ తెరపైకి వస్తున్నాయి అనడంలో ఎంతవరకు నిజముంది అనేది చర్చించే ముందు జోజిరెడ్డి గారు మా వాయిస్ క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంది. రైట్. జోజిరెడ్డి గారు, నిజంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములే వాస్తవానికి 1980లో ఎక్కడో మారుమూల ప్రాంతం, అది జగిత్యాల పట్టణం. ఆ జగిత్యాల పట్టణానికి అంబేద్కర్ నగర్లో 1980 దశలో 83లో ఇంటర్ చదువుతున్నటువంటి వ్యక్తి పిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ అప్పుడు మావోయిస్టు ప్రభావితాలకు 83లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యులో సిద్ధాంతాలకు లోబడి అతను వెళ్ళడం జరిగింది. ఆ సిద్ధాంతాలను లోబడి వెళ్ళడం జరిగింది. ఇంటి వరకు అంటే చాలా వరకు కొంతమంది అన్నదమ్ములతో కావచ్చు, బంధుమిత్రులతో మాట్లాడతారు, కానీ ఇంతవరకు అతను మాట్లాడింది అంటే సుమారుగా 43 సంవత్సరాలు, మినిమం 20-30 అంటే 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల చరిత్రలో 63 సంవత్సరాల చరిత్రలో వాస్తవానికి 63 అంటే 20 మొత్తం మీద 43 సంవత్సరాల చరిత్రలో అంటే 60 సంవత్సరాల ఉద్యమ బాటలో ఉన్నట్టు మావోయిజంలో 43 సంవత్సరాలలో దేవుజీ అనే పేరు, అంటే సామాన్యంగా ఒక్కొక్కరు ఒక పేరు మారుస్తూ ఉంటారు. అంటే ఇటీవల నక్సల్స్ చూస్తేనో లేదు అంటే ఆ పేరు వింటేనో బయటికి వస్తేనో మారుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తి తెలుగు, హిందీ, గొంగిడి భాషలు మాట్లాడే తిరుపతి, అదే పాటలో దేవుజీ, సంజీవ్, సుదర్శన్, కొమ్ముదాదా అనే పేర్లు మార్చుకుంటూ ఇప్పటి వరకు ఉన్నాడు. ఇదే నేపథ్యంలో కేంద్ర కమిటీకి ఒక కార్యదర్శి కూడా చేశారు. అంటే మొన్న ఏదైతే మారేడుమిల్లులో ఇడ్మా చనిపోయిన నేపథ్యంలోనే అతను తీసుకున్నాడు. కానీ అతను పదవి తీసుకున్నాక నెల రోజులలోనే ఈరోజు అతను అంటే గత 3 రోజుల కిందట పోలీసులకు ఉంచారు, ఈరోజు మాత్రం మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగానే మావోయిస్టులలో అంటే ఇప్పుడు కూడా తను మీడియాలో మాట్లాడుతూ కూడా మావోజాలం అనేది అంతమందించారు కాదు, ఎప్పుడు క్లోజ్ అయ్యేది కూడా కాదు. అంటే మావోయిస్టులు ఉంటారు, ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటారు, ప్రజల్లో మమైకమై ఉంటారు, ప్రజల్లో ఉషగొల్పేతరంగా ప్రజలకు ఎప్పుడు ఆపద కలిగినా కానీ మావోయిజం అనేది ఖచ్చితంగా రగులుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నేను మాత్రం రాజకీయాల్లోకి రావదలుచుకున్నాను అంటాడు. అంటే తుపాకీతో సాధించలేంది ఇప్పుడు రాజకీయంలో సాధిస్తారంటారా? ఎలా చూడొచ్చు? ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు కూడా నమస్కారం. ఈరోజు మావోయిజం అనేది పూర్తిగా అడుగంటిపోతున్న సమయం అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మనం గమనిస్తే ఇవాళ లొంగిపోయిన వాళ్ళు కూడా దాదాపు టాప్ లీడర్స్. ఇంకా మిగిలింది నాకు తెలిసి ఇదే జగిత్యాల జిల్లాకు చెందిన బీర్పూర్ గణపతి గారు కావచ్చు, అంటే పుబ్బాల లక్ష్మణరావు గారు అనుకుంటా. మిగిలింది కూడా తనకి నాకు తెలిసినంత వరకు 80 సంవత్సరాల పైన వయసు కూడా ఉండొచ్చు. ఈ ఉద్యమాలు అనేది ఇంతకుముందు జయరామ్ గారు చెప్పినట్టుగా తుపాకులతోటే ఉద్యమం అనేది కాకుండా ప్రజా ఉద్యమాలతో కూడా కొంత మనం సాధించే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రజల్లో ఇవాళ మార్పు రావాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్ చెప్తారు, ఇప్పుడే ఒకటి రేవంత్ రెడ్డి గారి మీద చెప్తారు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఆ రోజున
వెనకట రాజరికపు పాలనలో రజాకార్ల పాలనలో కావచ్చు, అదేవిధంగా తర్వాత దొరల పాలనలో ఉద్యమాలు అనేది స్టార్ట్ అయినప్పుడు పెత్తనాదారులు చేసిన పనుల కోసం ఈ ఉద్యమాలు అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి అడవుల దాకా వెళ్ళేసి తుపాకులు పట్టుకొని చంపుకునే పరిస్థితి. అదేవిధంగా పోలీసులు కూడా అదే విధంగా వాళ్ళ ప్రాణాలు ఎదుర్కోవడం కావచ్చు, వీళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా మంది అమాయకులు చచ్చిపోవడం మధ్యలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు మనం గమనించినాం. ఎందుకంటే ఇవాళ మనం గమనించినట్టయితే ఇవాళ మాట్లాడుతూనే మావోయిజం అనే దానికి ఎప్పుడు కూడా చావు లేదు అని చెప్పేసి దేవుజీ గారు చెప్పడం కూడా విన్నాం మనం. ఈరోజు గమనిస్తే ప్రజల్లో మార్పు వచ్చేదాకా కూడా ఏది జరగదు. ఇలా జరిగిన రెండు నెలల పసిపాప దాని మీద ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి కూడా ఆయనే కాబట్టి ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మర్డర్ కేసు ఫిక్స్ చేయాలా. మర్డర్ కేసు ఫిక్స్ చేసి ఇమీడియట్ మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోంమంత్రిగా, ఒక మనిషిగా, ఫస్ట్ మనిషిగా తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అంటే అక్కడ ఏం జరిగింది అనేది చూస్తే పసిబిడ్డ అన్యంపురం మీద కానీ పసిబిడ్డ కూడా చావుకు కారణమైన వాళ్ళు ఒక దేవాలయంలోకి రాకుండా చేయడానికి కరెక్ట్ కాదు. ఇలా భారతీయులు మనిషి అనే కులంతో బతకాలి తప్ప ఇంకా కూడా కులాలు మతాలు ఈ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీలు అని చెప్పేసి ప్రపంచం మొత్తం మొత్తుకుంటుంటే మతాలు కులాలు ఇంకా ఏంటండి ఇవన్నీ కూడా ప్రజలని ఇప్పుడు ఈ బాధితులు ఏమవుతారు పగలు పెంచుకోవడం, దాంట్లోనే ఈ మావోయిస్టులో లేకపోతే ఇంకో రకంగా ఇంకొక మర్డర్ చేయడము ఇట్లాంటివన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి ఇలా మావోయిస్టుల గారికి వచ్చినప్పుడు మావోయిస్టులు ఏదైతే ఇలా సరెండర్కి కావచ్చు, అదేవిధంగా వాళ్ళని చంపడానికి కావచ్చు రకరకాల కారణాలు ఉన్నాయి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ అక్కడ గనులు కావచ్చు, అక్కడ గ్రైనేట్స్ కావచ్చు, అదేవిధంగా చాలా గనులు ఉన్నాయనేది ఒక వినికిడి అయితే ఉంది. ఇంతకుముందు వైజాగ్ దగ్గర కూడా అడవులలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా లాటరైట్ అని అది ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఏదైతే ఇలా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నదో ఆ విషయం 2-3 సంవత్సరాల్లో బయటకు వస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలకి అంటగట్టడానికి ఆ అడవులను ఒప్పజెప్పడానికి కూడా జరుగుతున్న కుట్ర భాగంగానే ఇది జరిగిందనేది కూడా ప్రజల్లో ఒక అనుమానం ఉంది. ఎందుకంటే మనం గమనిస్తే ఎప్పుడు కానీ సరెండర్ మనిషిని చంపాల్సిన అవసరం లేదు. ఇందాక జయరామ్ గారు చెప్పినట్టు స్వతంత్రంగా వాళ్ళు లొంగిపోయే అవకాశం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలది. అంతేగాని కనపడడం వల్ల కాల్చిపడేయడం, అదేవిధంగా పోలీసులు కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం, ఎదుటివాడు కొడుతున్నాడు అంటే ఒక్కసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3ఓసారి వాడు కూడా తిరగబడి కొట్టే పరిస్థితులు అక్కడ కనపడ్డాయి. మనం ఇలా గవర్నమెంట్ ఇలా తెలంగాణలో గమనిస్తే సరెండర్ అవుతున్నారు. ఎందుకంటే ఒక నమ్మకం ఏర్పడిపోయింది. మంచిగా చాలా మంది కూడా సరెండర్ అవడం, పెద్ద పెద్ద నాయకులు సరెండర్ అవడం కూడా మంచిదే. కానీ వారు కూడా వాళ్ళ ఏదైతే మైండ్లో వాళ్ళు ఉద్యమం చేసి ప్రజల్లో మార్పు రావాలా అని కోరుకుంటున్నారో ఇప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టేసి వాళ్ళు చేసే అవకాశం ఉంది. తుపాకులతోనే రాజ్యం వచ్చే కాలం కాదు ఇది. కానీ ప్రపంచంలో ఎక్కడ చూసినా అణుబాంబులు, తుపాకులు ఏ రక్షణ భాగానికే కేటాయిస్తున్నారు తప్ప. కానీ నాకు ఒక అనుమానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చర్యల్లో మాత్రం 100% ఏదో కుట్ర దాగి ఉంది. ఎన్కౌంటర్లకి అడవుల నుంచి వారు పారదోలిన తర్వాత ఇంకొక 2-3 సంవత్సరాలలో ఏం జరగబోతుందనే మనం గమనించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఏ అడవిని ఎవరికొప్ప చెప్తారో కూడా చూడాల్సిన అవసరం ఉన్నది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా గమనించినాం మనం. ఇలా మీరు ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఉండే వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ చేయడానికి పోయినప్పుడు అక్కడ వెహికల్స్ తగలబెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి వాళ్ళకి అడ్డం వచ్చడం. నేను పర్టికులర్ గా చెప్పేది అక్కడ గిరిజన తండాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించడం. ఇప్పటికి కూడా మీరు గమనిస్తే టీవీలలో చూస్తుంటాం మనం, మంచాల మీద ఎత్తుకొచ్చి హాస్పిటల్స్ లేక, రోడ్లు లేక, తిండి లేక ఇబ్బందులు పడి ఉన్న గోండు ప్రాంతాలు కావచ్చు, గిరిజన ప్రాంతాలు ఇంకా కూడా ఉన్నాయి. అవన్నీ డెవలప్ చేసినట్టయితే, వాళ్ళందరికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇచ్చినట్టయితే, వాళ్ళకి అందరికి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించినట్టయితే మావోయిజం అవసరం లేదు. వాళ్ళు కూడా తుపాకులు పట్టాల్సిన అవసరం లేదు. ప్రజలలోకి వచ్చి వీళ్ళు ఉద్యమం చేసినా కూడా ప్రజల కాడ కూడా ఇప్పుడు ఇక్కడ 100 మంది పోతే ఇలా ఎన్కౌంటర్లు, కొట్లాటలు, పోలీసులు తంతున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ తుపాకీ పట్టేసి ఎదుటోని కాల్చే హక్కు వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదని నా ఉద్దేశం. ఇవాళ దీని వెనుక కుట్ర మాత్రం 2-3 సంవత్సరాలలో బయటకు వస్తుంది. అది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మావోయిజం అనేది తను చెప్పినట్టుగా మర్చిపోవడు లేకపోతే పోతుంది అని అనుకోవద్దు. కాకపోతే తుపాకీ పోతుందేమో కానీ ప్రజల్లో మాత్రం ఉద్యమం వస్తుంది. ఇలా బంగ్లాదేశ్లో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు ఉద్యమాలు లేస్తున్నాయి. ఇలా యుఎస్లో కావచ్చు, బయట జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం.
ప్రజల్లో ఒకరోజు మార్పు వచ్చిన రోజున ఏ ప్రభుత్వం కూడా తల ఉంచక తప్పదు. ఏ రోజు కూడా షాడిస్ట్ ప్రభుత్వాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజల్లో రావాలని కోరుకుంటున్నాం. మేము కూడా మావోయిస్టులకు కూడా మేము కోరుతున్నాం, తుపాకులు ఎట్లా వదిలేశారు, ఉన్న వాళ్ళు కూడా వదిలేయండి. ఎందుకంటే మీ కుటుంబాలు కావచ్చు, అదేవిధంగా మీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరూ కూడా మీకు బలి కోరుకోవట్లేదు. వాళ్ళు ప్రాణం ఇచ్చి మనం సాధించేది ఏం లేదు, ప్రాణాలు తీసి కూడా సాధించేది ఏం లేదు. కాబట్టి అటు పోలీసుల కుటుంబాలకు కావచ్చు, అటు మావోయిస్టు కుటుంబాలకు కావచ్చు, వాళ్ళు బయటకు వచ్చేసి సరెండర్ కావాలి, ప్రజల్లోకి వచ్చేసి ఉద్యమాలు చేపట్టమని చెప్పి కూడా మేము కోరుకుంటాం. రైట్. ఏదైతే 2003లో తిరుపతిలో అలిపిరి వద్ద నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై జరిగిన ఘటనలో మాత్రం దేవుజిదే కీలక పాత్ర వహించాడు అనేది మాత్రం పోలీస్ రికార్డులలో ఉంది. అదేవిధంగా 2010లో కూడా దంతెవాడలో 74 మంది సిఆర్పి జవాన్లను చంపిన ఉదాంతంలో కూడా ఏదైతే తిప్పర్ తిరుపతి అలియాస్ దేవుజిది కీలక పాత్ర పోషించాడు. ఇతని పైన అంటే వాస్తవానికి ఇతని పైన కూడా ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణలో చాలా వరకు కేసులు ఉన్నాయి. కానీ ఇతని మీద ₹1 రివార్డు ఉన్నా కానీ ఇతను అప్పుడెప్పుడో చూసినాం, ఒక AK పర్సన్తో కనిపించాడు తప్ప ఇప్పటి వరకు లేదు అనేది ఒక పోలీస్ రికార్డులతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పాయి. కానీ ప్రత్యక్షమైనగా ఇప్పుడు ఏదైతే దంతెవాడ అంటే దంతెవాడ జిల్లాలో కావచ్చు, లేదంటే ఆ జిల్లానే కాకుండా రాష్ట్రం ఏదైతే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, లేదంటే మధ్యప్రదేశ్, ఇటు ఒరిస్సా, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాల సరిహద్దులో దాక్కున్న అందరికీ కూడా ఒక భయం పట్టుకుంది. ఆ భయంతో ఇప్పుడు లొంగిపోతున్నారు అంటారు. అది ఎంతవరకు నిజం? భయం అనేది ప్రతి ఒక్కరికి ప్రాణ భయం ఉండొచ్చు అండి. కానీ ఇవాళ పరిస్థితులు ఏంటంటే అటు పోలీసులు కావచ్చు, ఇటు వీళ్ళు కావచ్చు, మొత్తం చుట్టుముట్టేసి పిట్టల్ని కాల్చే పరిస్థితి ఏర్పడిపోయింది. అలా వాళ్ళు కూడా మారాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు తుపాకుల రాజ్యం కాదు, ఓటు రాజకీయం చేయమంటున్నాం. మేమనేది ఏంటంటే ఒక సుభాషిజం అనేది అవసరం. ఇవ్వాలి. ఆ రోజున సుభాష్ చంద్రబోస్ ఒక మాట చెప్పిండు, ఏది బ్రిటిష్ వాళ్ళని పారదోలడానికి యువతని వాళ్ళు కూడా ఒక ఉద్యమం లాగా తీసుకున్నాడు. ఆ రోజు మీరు రక్తం ఇవ్వండి, నేను స్వతంత్రం తెచ్చిస్తాను, పోరాటం ఏ విధంగా పెట్టిందో వాళ్ళు అదే బేస్ లో ఇక్కడ ఇందాక అటు జయరామ్ గారు చెప్పినట్టు కావచ్చు, ఇక్కడ ప్రజల్లోంచి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. అవసరం చేపట్టే అవకాశం కూడా ఉంది. ఇక్కడ లేదనేది లేదు. సుభాషిజం కావాలి. ఇలా మావోయిజం అనేది ఇంకా అయిపోయింది, దాని చాప్టర్ క్లోజ్ అయిపోతున్నట్టే. వీళ్ళందరూ పెద్ద వాళ్ళు వస్తున్నప్పుడు దాదాపుగా ఇలా క్లోజ్ కిందనే మేము లెక్క కడుతున్నాం. వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. నేనైతే ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకున్న ఏదైతే వాళ్ళ మైండ్ సెట్ లో ఉందో, ప్రజల కోసం ఏదైతే చేయాలనుకున్నారో అడవులలో కాదు, ప్రజల్లో ఉండి ప్రజా పోరాటాల ద్వారా చేయాల్సిన బాధ్యత వాళ్ళపై కూడా ఉన్నది. ఎందుకంటే ఇలా 43 సంవత్సరాలు మీరు చెప్పిన ప్రకారంగా చూస్తే 43 సంవత్సరాలు అందరినీ వదిలేసి, కుటుంబాలను వదిలేసి, అన్నింటిని వదిలేసి అక్కడ పోయి ఉన్నారు అంటే త్యాగమే వాళ్ళది. నిజంగా చెప్పాలంటే త్యాగం. ఆ త్యాగానికి దగ్గర ఫలితం కావాలి అంటే ఇలా ఇందాక అన్నారు పార్లమెంట్ రాజకీయాల్లోకి వస్తామనే మాట కూడా కొన్ని వాడుకుంటూ వచ్చారు. ఏది నేను న్యూస్ లో చూసినప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నది, మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇలా యువత అంతా పెడదారి పట్టిపోతున్నారు. పెడదారి పట్టేసి గంజాయిలకి, డ్రగ్స్ కి తాగుబోతులుగా తయారై ఎడ్యుకేషన్ లేక ఆ విధమైన వాళ్ళు పోతున్నారు. వాళ్ళని రూపం తెచ్చి ప్రజల్లోకి మార్పులు తీసుకొచ్చేసి, ముఖ్యంగా ఇలా యువకుల మీద మార్పులు తీసుకొచ్చేసి ఇలా చూడండి ఎక్కడ చూసినా మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఇవే ఈ షాడిజం మెంటాలిటీస్ నుంచి మార్పులు చేసుకోవడం అవకాశం వాళ్ళ ద్వారా ఉంది. ఇప్పుడు మనం ఆ పిలిపేదో అడవుల్లో ఇల్లు ఇచ్చే బదులు ప్రజల్లోకి వచ్చేసి పిలిపిస్తే మాత్రం వీఆర్ ద సపోర్టర్స్, మేము కూడా సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి కూడా ప్రజా ఉద్యమంలో పాల్గొన్నట్టయితే మేము కూడా వాళ్ళని ఆహ్వానిస్తాం. ఎందుకంటే ప్రజల్లో ఇవాళ తుపాకులు పట్టే రాజ్యం కాదు, ఆ టైం కాదండి, అయిపోయింది. ప్రజల్లో ఎప్పుడైతే మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఇవాళ మీరు అడవుల్లో కొట్లాడుతున్నారు, ఎవరు కొట్లాడుకుంటున్నారంటే ప్రజలకేం ఉపయోగపడలేదు. ఇక్కడ పోలీసులు మీరు కొట్టుకోవడమే సరిపోయింది, మీ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అమాయకుల ప్రాణాలు చాలా మంది వాళ్ళైపోయినాయి, వీలైపోయింది. పోలీసులు ఎంతో మంది చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబాల అనాథాలు అయిపోయింది. ఇలా మీరు ఇందాక చెప్తున్నట్టుగా చాలా మందికి గుర్తు తెలియదు, ఎంతమంది చనిపోయినా కూడా ఆ దిక్కు మొక్కు లేని సావులు చచ్చిపోయినారు మావోయిస్టులు. అంటే ఆ పరిస్థితులు మనకు రావద్దని కోరుకుంటున్నాను. ఇవాళ ప్రజల్లోకి వచ్చేసి ప్రజా ఉద్యమం చేపట్టి ఇవాళ ఉన్న యువతని మార్పు తీసుకురావాల్సింది. దేవుజీ గారు మీరు చెప్పినట్టుగా 83లో ఇంటర్లో ఉన్నప్పుడు ఏదైతే తను RSUలో ఉండి పనిచేసుకుంటూ పోయిందో, ఇవాళ ఈ ఏజ్ లో కూడా ఆయన ఇంటర్ దగ్గర నుంచి మళ్ళా మొదలు పెట్టేసి అటు చూడకుండా ప్రజల్లో మార్పు తెచ్చే విధానాన్ని చేపట్టినట్టయితే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్. మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు గౌని ఇలయ్య గారు, CPML రాష్ట్ర కార్యదర్శి కూడా. నమస్తే అండి ఇలయ్య గారు. నమస్తే అండి. నా వాయిస్ క్లారిటీ ఉందా అండి? ఓకే, వినపడతాను, చెప్పండి.
రైట్, ఈరోజు మనం చూసినాం కదా, ఏదైతే మావోయిస్టులలో నలుగురు కీలక వ్యక్తులు అయినటువంటి పిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, అదేవిధంగా మల్లాజీ రాజిరెడ్డి, అదేవిధంగా అలియాస్ సగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న, ఈ నలుగురు కూడా లొంగిపోయినట్టుగా మనకు గత 4 రోజుల క్రితమే సమాచారం. అదేవిధంగా ఈరోజు మాత్రం మా అధికారికంగా పోలీసులు ప్రకటించారు, అదేవిధంగా మీడియాలో చూపెట్టారు, మీడియాతో కూడా మాట్లాడారు. నక్సలిజం అనేది, ఎందుకంటే మాజీ మావోయిస్టులు అయిన ఈ నలుగురు కూడా మాట్లాడుతూ నక్సలిజం అనేది అంతమందించలేదండి, ఎవరు కూడా దీన్ని చంపేయలేరు, అది రోజుకు రోజు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత అనారోగ్య కారణాల వల్ల మేము లొంగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మేము ప్రజల వద్దకు ఖచ్చితంగా వెళ్తాము, ప్రజల్లో ఖచ్చితంగా ఉద్యమ బాటలు నడుస్తాము. అంటే ప్రజల ఉద్యమ బాటలు అంటే ఖచ్చితంగా రాజకీయాలకి వస్తాము అనేది వాళ్ళు చెప్పినారు. నిజంగా ఈ లొంగుబాటుకు ఒక భయాందోళన కారణమా, లేదు అంటే ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్రం తీసుకున్న అంటే నిర్ణయాల్లో బలోపేతంగానే లొంగిపోతున్నారా, లేదు అంటే ఇక జీవితంలో బతకలేము, ఖచ్చితంగా లొంగిపోయి ఉద్యమ బాట బట్టి ఇదే రూపంలో వద్దామని అనుకుంటున్నారు? ఎలా చూడొచ్చు? ఒకటి, ఇదైతే కీలక పరిణామమే అండి. మావోయిస్టుల మూవ్మెంట్లో వాళ్ళ పార్టీ కీలక నేతలుగా ఉన్నటువంటి ఒక నలుగురు, అందులో ప్రధానంగా నంబాల కేశవరావు గారి ఎన్కౌంటర్ తర్వాత దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి దేవుజీ తిరుపతి ఎవరైతే ఉన్నారో అతనుతో సహా సంగ్రామ్ కానీ నరసింహారెడ్డి కానీ లేకపోతే ఈ లొంగిపోయినటువంటి వీళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి ప్రముఖమైనటువంటి నేతలు. ఇది కీలక పరిణామం. ఇదే క్రమంలో ప్రతి సరెండర్ని భయాందోళనతోటో లేదా ప్రాణభీతితోటో లొంగిపోయింది అనేటటువంటి కోణం నుంచే చూడాల్సినటువంటి అవసరం లేదు. ఏ ఉద్యమంలోనైనా సరెండర్లు ఉంటాయి, పోగొట్లు ఉంటాయి. అది నువ్వు ఏ ఉద్యమం, చివరికి అల్లూరు సీతారామరాజు రంప ఉద్యమం తీసుకున్నప్పటికీ కూడా అల్లూరు సీతారామరాజు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కొంత కోవట్లుగా ఇన్ఫార్మర్లుగా ఉన్నటువంటి చరిత్ర మన ముందు ఉన్నది. అందుకని ఇవాళ మావోయిస్టు పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. మొత్తం నక్సలైట్లు అంటే ఒక మావోయిస్టులే కాదు, అనేక నక్సలైట్ సంస్థలు ఉన్నాయి దేశంలో. మావోయిస్టుల్ని కూడా సాయుధ రివిజనిస్టులు అనేటటువంటి నక్సలైట్ సంస్థలు భారతదేశంలో ఉన్నాయి. ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి నక్సలైట్ సంస్థలన్నీ కూడా ఈనాడు విప్లవోద్యమం సాయుధ పోరాటం చేసే స్థితి వచ్చింది, ఆయుధంతో ప్రభుత్వం మీద ప్రత్యక్ష యుద్ధం చేయాలనేటటువంటి నక్సలైట్ సంస్థలన్నీ భావించట్లేదు. అది మావోయిస్ట్ పార్టీ ఆ నిర్ణయానికి వచ్చింది. అది తప్పని బయట ఉన్నటువంటి నక్సలైట్ పార్టీలు కూడా చెప్తున్నాయి. ప్రజల సంసిద్ధతతో సంబంధం లేకుండా మనం సాయుధ పోరాటం అనేటటువంటి ప్రభుత్వంతో ప్రారంభించినప్పుడు ప్రభుత్వం, దాని యంత్రాంగము, ఆ రాజ్యం యొక్క మొత్తం బలం ఎంత, మన ప్రజల సంసిద్ధత ఏంది చూడకుండా అది చేయడం కరెక్ట్ కాదు అనేటటువంటి ఎంఎల్ పార్టీలు కూడా భారతదేశంలో చాలానే ఉన్నాయి. అయితే ఆ పార్టీలో కూడా అంతర్గత చర్చ ఉంది. మీరు ఒకసారి గమనిస్తే నంబాల కేశవరావు గారు చనిపోయిన తర్వాత కొన్ని లేఖలు బయటకు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటి అంటే, ఇది సాయుధ పోరాటానికి అనువైన టైం కాదు, మనము ప్రజల్లోకి లీగల్ ఉద్యమాలు కూడా చేపట్టాలనేటటువంటి చర్చ, అంతర్గత చర్చ మావోయిస్టు పార్టీలో జరుగుతుంది అనేటటువంటిది కూడా ఉంది. ఆపరేషన్ కగారు ప్రారంభమైన తర్వాత ఆ చర్చ కొంత తీవ్ర రూపం దాల్చింది. బయటకు వచ్చినటువంటి మలోజుల కోటేశ్వరరావు గాని ఆశన్న వీళ్ళంతా చేసింది, మేము ఆయుధాలు విడిచి బయటికి రావడం అనేటటువంటిది మేం కాదు, చనిపోయినటువంటి బసవరాజు వాళ్ళే చెప్పిండ్రు, కేశవరావు వాళ్ళే చెప్పిండ్రు అనేటటువంటి మాటలు కూడా వాళ్ళు మీడియా ముందు మాట్లాడినటువంటిది మన ముందు ఉన్నది. నిన్నగాక మొన్న అరగోపాలు, కె శ్రీనివాసు, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు ఒక ప్రకటన అటు ప్రభుత్వానికి ఇటు మావోయిస్ట్ పార్టీకి కూడా అప్పీల్ చేస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు మేధావులు, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు. దాని సారాంశం ఏంటి అంటే, ఈనాడు కేవలం అమీతుని తెలుసుకొని తుపాకులతోటే పోరాటం చేయటం కాదు, మీరు వాటిని పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి వస్తే మంచిదని ఒక అప్పీలు, దానికి సానుకూల వాతావరణం కల్పించమని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి కూడా వాళ్ళకి అప్పీల్ చేసినటువంటిది మనం చూసాం. అది పత్రికల్లో వచ్చింది, అది ఓపెన్ అప్పీల్. ఈ అన్నిటి నేపథ్యంలో వాళ్ళు రాజకీయంగా ఏమి నిర్ణయం తీసుకున్నారు, ఆ ఎత్తుగడ మార్చుకొని ప్రజల్లో పనిచేయడానికి తీసుకున్నారు అనేది కూడా భావించవచ్చు. కేవలం ప్రాణభీతితోటే అనేటటువంటిది మనం చూడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఎప్పుడైతే ఆపరేషన్ కగారు ప్రారంభమైందో మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక 3 అప్పీల్స్ వచ్చినాయి ప్రభుత్వానికి, 3-4 అప్పీల్స్. మీరు చర్చలకు అవకాశం ఇవ్వండి, శాంతి చర్చలకు అవకాశం ఇవ్వండి, లేదా మాకు టైం ఇవ్వండి, మాకు ఒక 4 రోజులు టైం ఇస్తే మేము మాట్లాడుకొని దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ప్రభుత్వం డూ ఆర్ డై అనేటటువంటి పద్ధతుల్లో
వచ్చి సరెండర్ అవుతారా లేకుంటే చస్తారా అనేటటువంటి అల్టిమేటం జారీ చేసినటువంటి దాని మీద చాలా పాజిటివ్ గా వాళ్ళు స్పందించి మేము కలుసుకొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటామంటే కూడా అవకాశం ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకని దాని ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళలో కూడా ఒక అంతర్గత చర్చ ఉంది. ఒక చిన్న ప్రాంతంలో ఒక దండకారణ్యాన్ని కేంద్రంగా చేసుకొని అసలు ఎక్కడా లేని విధంగా లక్షల మిలిటరీని అక్కడికి ప్రభుత్వం దింపేసి ఒక శత్రు దేశంతో యుద్ధం చేసే లెవెల్లో వాళ్ళ మీద యుద్ధం చేసినాక అది ఒక సమాన స్థాయి యుద్ధం కాదు. మావోయిస్టు ఉద్యమం అనేటటువంటిది నక్సలైట్లుగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం అనేది ఈ రోజు ప్రభుత్వం ఎట్లా చూస్తుంది, కేంద్ర ప్రభుత్వం అది ఒక రాజకీయ సాంఘిక ఆర్థిక సమస్యగా కాకుండా దాని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగానే ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తుంది. అదే ప్రధానమైనటువంటి సమస్యగా ఈ రోజు దేశంలో ఉంది అని చెప్పి, దేశంలో ఉన్న నిరుద్యోగం కానీ ఆకలి దరిద్రం ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు కాదు. ఈనాడు దేశానికి అత్యంత ప్రమాదం నక్సలిజమే అనేటటువంటి వైపుగా ఈనాడు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి స్థితి ఉంది. మరి ఇదొక సమానమైన యుద్ధం అయినట్టు, అందుకని మావోయిస్టులు కొంతమంది ఎన్కౌంటర్ అయ్యి కొంతమంది లొంగిపోతే ఈ యుద్ధంలో మావోయిస్టులు ఓడిపోయినట్టు కాదు. ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు స్పష్టంగానే చెప్పారు. ఒక నక్సలైట్లు ఈనాడు మావోయిస్టులు అంతమై అంటే వాళ్ళందరినీ కూడా నిర్మూలింపజేయొచ్చు. ఒక ఇంత బలమైనటువంటి రాజ్యము అక్కడ వాళ్ళ మీద ప్రకటించినటువంటి అధర్మ యుద్ధంలో తాత్కాలికంగా అది వెనకంజ వేయొచ్చు కాక, కానీ ఆ తర్వాత పరిణామాలు ఏంటి? ఇవాళ నంబాల కేశవరావు గారు మే 21వ తేదీన ఎన్కౌంటర్ గురైన తర్వాత 22నే గడ్చరీలలో 1000 హెక్టార్ల అటవీ భూముల్ని అక్కడ ఉన్న లాయిడ్స్ కంపెనీకి మైనింగ్ కోసం గత 20 సంవత్సరాల కింద ఇచ్చి అది చేయలేక తిరిగి దాన్ని మళ్ళీ 30 సంవత్సరాలు పొడిగించి వాళ్ళకి ఇచ్చినటువంటి స్థితిని మనం చూసాం. అందుకని రాబో కాలంలో అటవీ సంపద, అడవిలో ఉన్నటువంటి ఖనిజాలు ఏమైతాయి ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి ఈడనే ఎజెండా ఉంది, అందులో వేరే ఏమీ లేదు. ఈరోజు నక్సలైట్ల హింస తగ్గింది. గత 15 సంవత్సరాలుగా నక్సలైట్ల హింస 60% తగ్గింది అని చెప్పి ప్రభుత్వమే పార్లమెంట్ లో ప్రకటించింది. కాబట్టి ఇవాళ మీకంత జరూరు ఏమొచ్చింది? వాళ్ళని అంతం చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఒక ప్రమాదంగా ఈరోజు నక్సలైట్లు ఎందుకు కనిపిస్తాండ్రు? ఆదివాసీ పోరాటాలేం కొత్త కాదు కదా. ఒకనాడు ఆదివాసీలకు అల్లూరి సీతారామరాజు అండగా వచ్చిండు, ఒకనాడు రామ్ భూపతి, మరో రోజు మరి గోండు రామ్జీ కావచ్చు, కొమరం భీం కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆదివాసీ ప్రాంత ఉద్యమ నేతలుగా ముందుకు వచ్చారు, ఆ ఉద్యమానికి నేతృత్వం వహించారు. ఈనాడు మధ్య భారతంలో నక్సలైట్లు మావోయిస్టులు కూడా నాయకత్వం వహించవచ్చు. అందుకని ఇది ఒక నక్సలైట్ల అంతంతో ఆదివాసీ పోరాటాలు అంతం కావండి. ఈరోజు వాళ్ళు సరెండర్ అయినటువంటిది వాళ్ళ ఎత్తుగాడ మార్పుగా కూడా చూడొచ్చు. ముందు మనం చూడాల్సింది వాళ్ళిద్దరి మధ్య యుద్ధంగా కాకుండా ఈ ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తున్నటువంటి ఒక ఆదివాసీ హననాన్ని, నక్సలైట్ల బూచీతోటి ఆ ప్రాంతంలో ఒక శ్మశాన ప్రశాంతతని ఈ రోజు ప్రభుత్వం కోరుకుంటుంది. దానితో ఆదివాసీల పోరాట స్ఫూర్తిని కూడా దెబ్బతీసి తానేమైతే అనుకుంటారో అక్కడ ఉన్న అటవీ భూములు కానీ అటవీ సంపదను కానీ ఖనిజాలను కానీ దారాదత్తం చేసేటువంటి ప్రక్రియకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పూనుకుంటది. అది భవిష్యత్తులో మనం చూస్తాం. రైట్, థ్యాంక్ యూ ఇల్లుమేరి గారు. మొత్తం మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం తలపెడుతున్న నక్సలిజం ఏరివేతకు నిజంగానే ఆద్యం పోస్తుందా, సంపదన పేదలకు దోచిపెట్టడానికే కేంద్ర ప్రభుత్వం సన్మగ్నమవుతుందా అనే విషయాలు తెలుసుకున్నాం. ప్రేమ్ గాంధీ గారు చెప్పండి సార్. ప్రేమ్ గాంధీ వాయిస్ క్లారిటీ ఉందా? క్లియర్ ఉందండి, క్లియర్ ఉంది. ఎస్, ప్రేమ్ గాంధీ గారు, ఈరోజు మనం చూసాం ఎవరైతే మావోయిస్టు నిజంగా కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి తిప్పిరి తిరుపతి గారు అలియాస్ దేవ్జీ, అదేవిధంగా మల్లా రాజిరెడ్డి అలియాస్ సగ్రామ్, అదేవిధంగా బడే చొక్కరావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న, ఈ నలుగురు లొంగిపోవడం మనం చూసినాం. వాళ్ళు కూడా ఉద్యమ బాటల నుంచి వెళ్ళి ఎప్పుడో అసలు బారిన నేతృత్వంలో చూసి చాలా విసుకెత్తి ఆ భావజాలకు లోనై వాళ్ళు 1983, 79 తర్వాత 88లో కూడా ఇట్లా కొంతకాలంగా వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా రాజిరెడ్డి అయితే మంత్రి నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి, తాను లొంగిపోవడం జరిగింది, జైలుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఉద్యమ బాటంలో వెళ్ళిపోవడం జరిగింది. ఇలా చూస్తే చాలా వరకు. కానీ ఒక్కసారి జనజీవసంతుల్లో లేదంటే వచ్చి కలిసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారంటే వారికి ఏం తక్కువైందని అనుకుంటారు? నిజంగా ఎలా
వాళ్ళు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఇది అంతటికి కారణం నక్సలిజాన్ని ఏరివేతకు, అదేవిధంగా ఏదైతే ఆపరేషన్ కంగారును తీసుకురావడం అంతా బడుగు బలహీన వర్గాల ఇళ్లను కావచ్చు, వారి గ్రామాలను కావచ్చు కూలగొట్టి అడవి సంపదను బడా బాబులకు దోషిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. అందుకే నక్సలిజం మీద ఒక ఉక్కుపాదం మోపుతుంది అనేది ప్రజల్లో కావచ్చు, వితంతుల్లో కావచ్చు, కొంతవరకు మాత్రం విద్యావేత్తల్లో కావచ్చు చాలా వరకు కూడా మాటలు వినబడుతున్నాయి. నిజంగానే పెద్ద పెద్ద బడా కంపెనీలకు దోచిపెట్టడానికే, అదేవిధంగా 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖనిజాలను తవ్వుకోవడానికో లేదంటే తీసుకువెళ్ళడానికో పర్మిషన్లు ఇవ్వడానికో నక్సలిజాన్ని రూపొందించాలనే నేపథ్యం అందుకుందా? ఎలా చూడొచ్చు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి వివిధ పార్టీ నాయకులకు, విశ్లేషకులు అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మనం ఏం మాట్లాడినా వాస్తవాలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నక్సలిజం అనేటువంటి అంశం అవసరం లేదు. రాష్ట్రం మొత్తము, దేశం మొత్తం అభివృద్ధి పక్షంలో పరిగెడతా ఉంది. ఈ టైంలో వీళ్ళు యుద్ధం చేసి గన్నులు పట్టుకొని యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ప్రస్తుతం మన రాష్ట్రంలో లేవు. మారుమూల ప్రాంతాల్లో ఇలా మనం చూసుకుంటూ పోతే మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధికి ఇదైతా ఉంది. ఎందుకంటే అగ్రనాయకులు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వీళ్ళ నక్సలిజంలో ఉన్నటువంటి వీళ్ళ కేంద్ర నాయకులే కొంతమంది ప్రస్తావించి ఒక విషయాన్ని చెప్పారు. అభివృద్ధి చేయలేకపోయినాము, మేము అక్కడ అభివృద్ధికి ఆటంకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, రవాణా, స్కూల్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థల్ని అంతా చిన్నాభిన్నం చేయడానికి మేము కూడా కారణమైన దాని గురించి మేము చింతిస్తున్నామని కొంతమంది నాయకులు వీళ్ళే మాట్లాడారు. దానికి గల కారణాలు ఒకటే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది. దాని దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ముందడుగేసి ఆపరేషన్ కగార్ అనేటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు చాలా మంది స్వాగతించారు. అనేక మంది పార్టీలు, నాయకులు అందరినీ కూడా మనస్ఫూర్తి, ఎందుకంటే ధన్యవాదాలు చెప్తున్నాం. ఒక అంశం జరిగినప్పుడు తర్వాత ఈరోజు లొంగిపోయినటువంటి 4 ఎవరైతే అగ్రనాయకులు వారందరికీ కూడా ధన్యవాదాలు. ఒక మంచి అంశంతో, అంటే సమాజంలో మార్పు కోసం ఒక అడుగు ముందుకేసి వాళ్ళు రావడం మంచి శుభసూచకమే. ఇక్కడ ఒక విషయం చెప్తా ఉన్నాం, ఈడ ఏదేం జరిగినా కానీ ఇందాక జాయిరెడ్డి గారు చెప్పినట్టు అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంలో ఆడ ఏం ప్రయోజనం జరుగుతూ ఉంది? పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద కాల్పులు, నక్సలైట్లు చనిపోవడం, లేదా పోలీస్ వాళ్ళు చనిపోవడం, లేదా సిఆర్పిఎస్ జవాన్లు చనిపోవడం, వారు చనిపోవడం తప్ప ఈడ యుద్ధమైన వాతావరణం జరిగినప్పుడు సమాజానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ ఉండేటువంటి ప్రయోజనం ప్రస్తుత తరుణంలో లేదు. దానికి ప్రత్యామ్నాయమైన మార్గమే అందరూ కూడా వారి ఆయుధాలతో ప్రభుత్వం ముందు లొంగిపోవడం, అది సమంజసమైనటువంటి పని. అయితే అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈరోజు లొంగిపోయి వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు, విప్లవము లేదా నక్సలిజం అంతరించిపోదు, అది యథావిధిగా కొనసాగుతుందని. మేము ఏమంటా ఉన్నామంటే, నిజంగా కూడా ప్రజాక్షేమం ఆలోచించేటువంటి వ్యక్తులంతా కూడా మీరు ప్రజాస్వామ్యం రండి. అనేక మంది ఆ బాటలు ఉన్నటువంటి వ్యక్తులు మన దగ్గర మంత్రులుగానే చలామని ఉన్నారు. దేశవ్యాప్తంగా అగ్రమ నాయకులు ఉన్నారు. కొన్ని పార్టీలుగా విస్తరించి పెద్ద నాయకులు ఉన్నారు. అంటే ప్రజా సమస్యలు వేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని మీరు పూర్తిగా సద్వినియోగపరచుకొని ప్రజలకు ఏం చేయాలో చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆయుధం చేటబట్టి జరిగేటువంటి హింస సరైనటువంటి హింస కాదు. దీనివల్ల పరస్పరంగా మనమే నష్టపోతా ఉన్నాము, అనేకమైనటువంటి విషయాలు నష్టపోతామును. మారుమూల ప్రాంతంలో అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మనం చూడండి, ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే బస్తర్ జంక్షన్ ఉంది, ఆ బస్తర్ జంక్షన్ ఉన్నటువంటి పరిస్థితులు దేశం ఎక్కడో ముందు పోతా ఉంటే బస్తర్ జంక్షన్ లో కనీస మౌలిక వసతులు లేనటువంటి విషయాలు మనం మొన్న సోషల్ మీడియా ద్వారా చూసినాం. అంటే అక్కడ పోలీస్ వాళ్ళు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఏవి అందనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చినటువంటి కారణం ఏంది? ఆ ప్రజల కోసమే కొట్లాడేటువంటి వ్యక్తులు ఉంటే అవన్నిటి ఆటంకం చేయడం సమంజసమైనటువంటి పని కాదు. మారుమూల ప్రాంతాన్ని కూడా విద్య పోవాలి. మా అనేక సందర్భాలు మనం ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ మా జయరామన్ ఒకటే మాట్లాడుతుంటాడు, విద్యా వైద్యం గురించి. ఆ మారుమూల ప్రాంతాన్ని కూడా విద్యా వైద్యం పోవాలంటే మౌలిక వసతులు ఉండాలి, అభివృద్ధి జరగాలి, అక్కడ ప్రాంతాలు కూడా రావాలి. గిరిజన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలంతా వారి వరకు చేరాలనంటే ఇవాళ మనం వీళ్ళంతా ఆయుధాలు విడిచి ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా వారు చేయాల్సినటువంటి విషయాన్ని వదిలేసి ఆయుధాన్ని బట్టి ఆయుధం ద్వారా జరగడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమంజసమైన పని కాదు. కొంతమంది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లేదా భారతీయ జనతా పార్టీ అల్టిమేట్ కాదండి. చాలా మంది చాలా సందర్భాల్లో కూడా మాట్లాడారు, మేము ఒకటే భారతదేశం మొత్తం కూడా నక్సలిత రహిత రాష్ట్రంగా దేశంగా చేయాలనేటువంటి లక్ష్యంగానే పని తప్ప ఎన్కౌంటర్లే చేయాలనే దిశగా ఎక్కడ లేదు. అనేక మంది లొంగిపోయారు, వందలాది మంది అనేకమైన వేరే రాష్ట్రాలు, మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 4, అలాగే అనేక మంది
స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి లొంగిపోతా ఉన్నారు. దాని దగ్గర కారణాలు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. సరే, వ్యక్తిగత విషయం రాగానే వాళ్ళు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఆరోగ్య పరిస్థితులు కాదు, సమాజంలో మార్పు కోసం ఉన్నటువంటి పరిస్థితులంతా వారు పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ చూసుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి, జనజీవ సవంతిలో కలవాలి, ప్రజల కోసం మేము ఇచ్చేయాలనేటువంటి తపనతో ముందుకు వచ్చారు. వాళ్ళకి స్వాగతిస్తా ఉన్నాం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నక్సలిజం కానీ వ్యతిరేకం కాదు, అందులో ఉన్నటువంటి వ్యవస్థని మార్పు కోసం ముందున్నాము. ఎన్కౌంటర్ చేయాలనే దిశ ఎక్కడ కాదు, నక్సలిజం లేని రహితంగా భారతదేశాన్ని చేయాలనే భారతీయ జనతా పార్టీ కోరిక. రైట్. కత్తి వెంకటస్వామి గారు నమస్కారం. నమస్తే. నిజంగా అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ ఆ నేపథ్యంలోనే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మేము అధికారంలోకి వస్తే నక్సలైట్లతో చర్చలు జరుపుతామని జరిపిన నేపథ్యంలోనే మళ్ళీ చర్చలు విఫలమైనాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఉంది. ఇక తర్వాత మాత్రం ఇక కుదరలేదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అల్టిమేట్ జారీ చేసిన నేపథ్యంలోనే ఆపరేషన్ కంగారు పేరుతోటి ఈ నేపథ్యంలోనే చాలా వరకు అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నక్సలైట్లు కూడా తెలంగాణలో లొంగిపోదలుచుకున్నారు అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేదంటే ఇక్కడ నుంచి గవర్నమెంట్ వ్యవస్థ కావచ్చు. ఇక్కడ లొంగిపోతే కొన్ని మాకు రావాల్సిన ఖచ్చితంగా వస్తాయి. ఇదే విధంగా గవర్నమెంట్ తోటి కూడా మేము సపోర్ట్గా పనిచేయగలుగుతాం. ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రజలకు మేము కూడా సహాయ సహకారం అందిస్తాము అనే ఒక కోణంలో తెలంగాణలో లొంగిపోవడానికి వాళ్ళు పూనుకున్నారనేది తెలుస్తుంది. ఎలా చూడొచ్చు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, మీకు ప్రేక్షకులకు నమస్కారం. అంటే ఆయుధాలు విడవాలనేటువంటి ఆలోచన నక్సల్ మిత్రులు చేయడం అనేది మంచి పరిణామము. యుద్ధం ఎప్పుడైనా కూడా ఆనాడైనా ఈనాడైనా రేపైనా యుద్ధం అనర్థం. యుద్ధంతో ఆయుధాలతోటి సాధించేది ఏం లేదు. ఆయుధాలతోటి అనర్థమే వస్తుంది. దాన్ని ఇవాటికైనా వాళ్ళు రియలైజ్ కావడం అనేటువంటిది శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. నక్సలైట్ల యొక్క కారణంగా, నక్సల్ యొక్క ఉద్యమం కారణంగా సమాజంలో మార్పు రాలేదు అనే దాంతో కూడా నేను ఏకీభవించాను. చాలా మార్పులు వచ్చినాయి. పర్టికులర్ తెలంగాణ విషయానికి వచ్చినట్టు దొరతనము, లేకపోతే దౌర్జన్యము, అరాచకము, దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన శ్రమను డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ త్యాగాలకు ఫలితం దక్కింది. గ్రామాలలో ఇలా దొరల ఇంటి ముందు పోతుంటే చెప్పులు వీడ్చి చేతిలో పట్టుకొని పోయే పరిస్థితి నుంచి ఇలా దొరతో సమానంగా చేసుకొని కూర్చే పరిస్థితి వచ్చిందని అంటే దాంట్లో నక్సలైట్ల పాత్ర కూడా చాలా గణనీయంగా ఉంది అనేది నక్సల్ ఉద్యమం. అయితే పొరపాటు ఎక్కడ జరిగిందని అంటే వాళ్ళు చేసేటువంటి క్రమంలో ఎవరైతే ప్రజా కంటకులో వాళ్ళను తుదముట్టించడంలో శ్రీకృష్ణుడు కూడా చాలా అవకాశం ఇచ్చి శిశుపాలను జరుపుతుంది. అది కూడా హింస ఉన్నట్టే లెక్క. సో హింస అది 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 ఆఖరి అస్త్రం. అట్లా నక్సలైట్లు ఆ రకంగా కాకుండా చాలా మంది అమాయకులు ఉన్నాయి. కోర్టుల పేరుతోటి, లేకపోతే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పోలీసులను ఫోటోలు పెట్టుకున్నటువంటి ఇది అంతా కూడా కొంచెం వాళ్ళ ఉద్యమానికి ప్రజల నుంచి సపోర్ట్ మెల్లమెల్లగా వెళ్ళిపోయింది. వాళ్ళు మెయిన్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు గిరిజన ప్రాంతాలనే వాళ్ళు అడ్డగా పెట్టుకున్నారు. ఎందుకనంటే నిజంగా చెప్పాలంటే గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు కూడా సరైనటువంటి సౌకర్యాలు ఇప్పటికీ చేరలే. ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే కనీసం రేషన్ అంటే బియ్యం చూడనటువంటి గ్రామాలు ఉండే అక్కడ. అందుకని పౌర సరఫరాలకు సంబంధించిన దాంట్లో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక యోజన చేసిన దాంట్లో సక్సెస్ కావడం వల్ల ఆయన చావల్ బాబా అన్నారు. చావల్ బాబా అని ఎందుకన్నారు అని అంటే ఆయన చావల్ చేర్చినాడు. ఎక్కడైతే మారుమూల గ్రామాలు ఉన్నాయో అక్కడికి చేర్చారు. అంటే అట్లాంటి ఒక వ్యవస్థ, ఇంత నక్సలైట్ల నిర్బంధం ఉన్నా కూడా వాళ్ళు చేసినటువంటి యోజన. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక చిన్న లోపం ఎక్కడానంటే వాళ్ళకు కొంత సమయం ఇవ్వమన్నప్పుడు ఇచ్చేది ఉంటేనేమో, ఆ ఇచ్చేది ఉంటే ఇంత కొన్ని ప్రాణాలు కూడా దక్కేది, ఇంకొంతమంది ప్రజా జీవితంలో వచ్చేటువంటి అవకాశం ఉండేదేమో. అది ఒక
ఆ లోపంగా నేను భావిస్తున్నాను. రెండవది ఏంటంటే జోజిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ఈ నిర్మూలన లేకపోతే నక్సల్స్ యొక్క ఆ నిర్మూలన మొత్తము చిత్తశుద్ధితోటి గిరిజన ప్రాంతాల యొక్క అభివృద్ధికి పూర్తి చిత్తశుద్ధితో చేస్తున్నారా లేక చేస్తున్నారంటే ఎక్కువ కన్విన్స్ కూడా చేయొచ్చు. సో కన్విన్స్ కాకుండా ఎన్కౌంటర్ తోటి దాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడున్నటువంటి రాజ్య వ్యవస్థలో రాజ్యంతో పోరాడగలిగేటువంటి శక్తి నక్సల్ ఉద్యమకారుల దగ్గర లేదు, అంత ఆయుధ సంపత్తి లేదు. దేశంలో ఒక మూలన ఈ పోరాటం చేయడం వల్ల వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క శ్రమ అంతా వృధా పోతుంది. దాన్ని రియలైజ్ అయినందుకు వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు ప్రజా ఉద్యమాలకు రావాలని కోరుకుంటున్నాం. అందుకనే మా ప్రభుత్వం పక్షాన కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినాం. మాతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా, అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, మహారాష్ట్ర కూడా లొంగిపోయినారు. ఇక్కడ కూడా వాళ్ళకు పునరావాసం కల్పించినారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ లో కూడా అదే డిప్యూటీ సీఎం బాధ్యత తీసుకొని చేస్తున్నాడు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా పోలీసు వ్యవస్థకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడ కూడా ఒక సానుకూలవాదం, అంటే లొంగడం కంటే నేనేమంటున్నానంటే పంతాన్ని మార్చుకుంటున్నారు. సో పంతాన్ని మార్చుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. లొంగిపోవడం అని అంటే అదే వాళ్ళు ఓడిపోయినట్టుగా, అసలు ప్రాణాలనే లెక్క చేయకుండా ప్రాణం పోతే పోయింది అనుకొని పోయినాడు ప్రాణ భిక్ష కోసం వల్ల ప్రాణాలకు భయపడి వచ్చి లొంగిపోయాడు అనేది అర్ధరహితం. నేను ఒప్పుకోదాన్ని. వాళ్ళకు ఒక కమిట్మెంట్ వీ కెన్ నాట్ క్వశ్చన్, బట్ వాళ్ళ యొక్క దారి తప్పున్నది తప్పితే వాళ్ళ యొక్క కమిట్మెంట్ లో ఎవరు కూడా సంశయించాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ మంచి పరిణామము. రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో లొంగిన వాళ్ళకు కూడా చాలా వాళ్ళకు సహకారం అందించింది. మా ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అందించినారు. అదే రకమైనటువంటివి దాంట్లో వచ్చి జనశ్రీవన సెవెంత్లో వస్తే వాళ్ళు ప్రజా ఉద్యమాలలో ఉంటే, వాళ్ళు ఓపిక ఉండి వాళ్ళు చేయగలిగితే, అదే మావోయిజం అంటే తుపాకి పట్టుకోవడమే కాదు కదా, క్వశ్చన్ చేయడం, ప్రజా సమస్యల మీద క్వశ్చన్ చేయడము, ప్రజల కోసం పాటుపడము, దాని రూపంలో వస్తే అయితే ఒకటైతే ఇక్కడ రాజమౌళి గారు ఒకటి చాలా స్పష్టమండి. ఈ వచ్చినటువంటి నక్సల్స్ పెద్దలు చాలా త్యాగాలు చేసి 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత, సరెండర్ అయిన తర్వాత రాజకీయాలకు వస్తామనేటువంటి ఆలోచన చేసిన వాళ్ళు మిగులుతారా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు నక్సలైట్లు ఎట్లయితే చంపుతారో దానికన్నా దారుణంగా చంపగలిగేటువంటి రాజకీయ వ్యవస్థ ఉంది. అలా క్రూరమైన రాజకీయ వ్యవస్థ. సాంబశివుడి యొక్క ఎగ్జాంపుల్ మనం చూసినాం. రాజకీయాలకు వస్తాడేమో అనే దాంతో సాంబశివుడిని చంపినటువంటిది మనం చూసినాం. కాబట్టి రాజకీయ ఉద్యమాలకు అన్నా అదే కదా జోజిరెడ్డి అన్న, ప్రజా ఉద్యమాల సమస్యలకు వచ్చి ప్రజా సంఘాలుగా ఉంటే వాళ్ళు బతికిపోతారన్న. కానీ రాజకీయం ఎంటర్ కావాలనుకున్న మరుక్షణము ఏదో మెసేజ్ తోటి గతం చేసే ప్రయత్నమే చేస్తారు. ఇప్పుడు ఈ కగారులో కూడా సరెండర్ అయితే ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు వస్తే ప్రభావితం చేస్తారని హెడ్మా అనుకోని ఎందుకు చంపినారు? వాడు కూడా సరెండర్ అవుతాం అనుకున్నాడు, కానీ ఎందుకు చంపినారంటే అతను రాజకీయంగా మొత్తం బస్తరు లేకపోతే ఛత్తీస్గఢ్ ను ప్రభావితం చేయగలిగే గిరిజన నేతగా ఎదుగుతాడు కాబట్టి హెడ్మాన్ చంపేసినారు. హెడ్మాన్ అవకాశమే రాలేదు. కాబట్టి ఇందులో కుట్ర కోణం కూడా ఉంది. తర్వాత జోజిరెడ్డి అన్న అన్నట్టుగా ఆ చిత్తశుద్ధి ఉంటే మంచిదే. కానీ థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్న జయరామ్ గారికి, అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి, కత్తి వెంకటస్వామి గారికి, గౌని ఈలయ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద మావోయిస్టు లేని రాష్ట్రంగా, దేశంగా ఉండాలనేదే కేంద్ర ప్రభుత్వం ఆలోచన. నిజంగా మావోయిస్టులను ఏరువేతే లక్ష్యంగా, లేదంటే మావోయిస్టులు లొంగిపోతారా అనే అంశం మొత్తం మీద వారికి వదిలేసిన నేపథ్యంలో ఎంతమంది లొంగిపోతారని చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. నిజంగా ప్రాణాలు పోగొట్టుకుంటారా, లేదంటే ప్రాణాలు నిలుపుకొని వచ్చి జనజీవనంతో కలిసి ప్రజల కోసం పోరాడతారనే చూడాల్సిన పద్ధతి ఎంతైనా ఉంది. నిజంగానే ఇలాంటి అంశాలు నిజంగా ఎప్పుడు కూడా ప్రజల వద్దకే ఉండాలి, ప్రజలతో మమేకమై ఉండాలని కూడా స్వప్నం కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ బిగ్ టాక్లో పాల్గొన్న మనందరికీ ధన్యవాదాలు. మరో బిగ్ టాక్తో మళ్ళీ చూస్తుండండి స్వతంత్ర.